ప్రభాస్ ఖాతాలో ఎన్ని హిట్లు పడ్డాయి, ఎన్ని ఇండస్ట్రీ పడ్డాయి అనేది పాత మాట. ఇప్పుడు ప్రభాస్ ఖాతాలో ఎన్ని 1000 కోట్ల సినిమాలు ఉన్నాయి అనేది కొత్త మాట. నిజానికి 1000 కోట్ల క్లబ్ షారుఖ్తో పాటు కలిసి లీడ్ చేస్తున్నాడు రెబల్. కానీ కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఉంటే ఈ పాటికి ప్రభాస్ ఖాతాలో మరో 1000 కోట్ల సినిమాలు ఉండేవి. పుష్ప 2తో లేటెస్ట్ గా 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. అంతకుముందు RRR హీరోలు రామ్ చరణ్, తారక్ ఈ క్లబ్ లో చేరారు. KGF 2తో రాఖీబాయ్ 1000 కోట్ల క్లబ్ లో చూశాడు. దంగల్ తో అమీర్ కూడా 1000 కోట్ల వసూళ్లు చూశాడు. కాకపోతే అవి చైనా కలెక్షన్స్. పఠాన్, జవాన్ తో షారుఖ్, బాహుబలి 2, కల్కి మూవీస్ తో ప్రభాస్ 2 సార్లు 1000 కోట్ల క్లబ్ ను చూసొచ్చారు. నిజానికి 1000 కోట్ల క్లబ్ కు ప్రభాస్ సోలో కటౌట్ గా మారాల్సింది. అయితే 2 సార్లు ఈ క్లబ్ ను చూసే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ఓంరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్ భారీ అంచనాల మధ్య విడుదలైంది. ప్రభాస్ శ్రీరాముడు పాత్రలో సినిమా అనగానే పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ ఆసక్తి చూపించారు. అందుకు తగ్గట్లే బంపర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. కానీ దర్శకుడు చేసిన కొన్ని తప్పిదాలతో సినిమా డిజాస్టర్స్ లిస్ట్ లో చేరింది. గతేడాది విడుదలైన సలార్ కూడా మరో బాలీవుడ్ సినిమా డంకీతో క్లాష్ లేకపోయి ఉంటే కనుక ఈజీగా 1000 కోట్ల క్లబ్ లో చేరి ఉండేది. షారుఖ్ సినిమాతో క్లాష్ వల్లే ఈ చిత్రం 700 కోట్ల వసూళ్ల దగ్గర ఆగిపోవాల్సి వచ్చిందని ట్రేడ్ పండితులు చెప్పుకొస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్స్ కి బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పుడు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కు కూడా బీ టౌన్ లో డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం సౌత్ లో ఫుల్ బిజీగా ఉన్న సంతోష్ నారాయణన్ ఏకంగా సల్మాన్ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. సంతోష్ నారాయణన్ పేరు ఇప్పుడు కల్కి రిలీజ్ అయిన తర్వాత కాదు, కబాలి టీజర్ రిలీజ్ అయినప్పుడే దేశం మొత్తానికి తెలిసింది. సూపర్ స్టార్ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో అలాంటి మ్యూజిక్ ఇచ్చి షాక్ ఇచ్చాడు సంతోష్ నారాయణన్. ఆ తర్వాత తమిళ సినీ పరిశ్రమ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. కథ ఏదైనా, హీరో ఎవరైనా తన మార్కు చూపిస్తూ వస్తున్నాడు. 2012లో అట్టకత్తి సినిమాతో తమిళ సినీ పరిశ్రమకు అడుగుపెట్టాడు సంతోష్ నారాయణన్. ఆ తర్వాత కోలీవుడ్ కు హిట్స్ మీద హిట్స్ ఇస్తూ లాస్ట్ ఇయర్ దసరాతో టాలీవుడ్ కి కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అందించాడు. ఈ ఏడాది కల్కి ట్రాక్స్ తో పాన్ ఇండియాను షేక్ చేశాడు. ఇప్పుడు తన కెరీర్ లో ఫస్ట్ టైం బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు సంతోష్ నారాయణన్. హిందీ ఇండస్ట్రీ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న కొత్త చిత్రం సికిందర్ కు సంతోష్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. మురుగదాస్ మేకింగ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఈద్ కానుకగా విడుదల కానుంది. అయితే బాలీవుడ్ కు సంతోష్ నారాయణన్ ఎలాంటి మ్యూజిక్ అందించారో తెలుసుకోవాలంటే ఈ నెల 27 వరకు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ రోజు సల్మాన్ బర్త్డే. సంతోష్ మ్యూజిక్ అందించిన సికిందర్ టీజర్ రిలీజ్ కానుంది. తెరపై మాత్రమే కాదు, తెర వెనక కూడా నాగ చైతన్యకు సూపర్ లవ్ స్టోరీ ఉంది. అసలు శోభితతో చైకి పరిచయం ఎక్కడ ఏర్పడింది, వీరిద్దరి మనసులు ఎప్పుడు కలిశాయి, ఎవరు ముందు ప్రపోజ్ చేశారు, ఇప్పుడు ఈ విషయాలు అన్నింటినీ రివీల్ చేసేశారు లవ్ బర్డ్స్. మొత్తంగా నాగ చైతన్య శోభిత పెళ్లైపోయింది. ప్రస్తుతం ఈ జోడీ ఎక్కడ కనిపించినా మీడియా, ఆడియన్స్ అటెన్షన్ అటువైపే ఉంటోంది. పెళ్లికి ముందు వరకు వీరి మధ్య లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది అనేది ఎవరూ రివీల్ చేయలేదు, వాళ్లు కూడా రివీల్ చేయలేదు. కానీ వన్స్ మ్యారేజ్ అయిన తరువాత మాత్రం అసలు ప్రేమ్ కహానీ ఏంటి అనేది రివీల్ చేశారు. 2 ఏళ్ల క్రితమే వీరి మధ్య ఫ్రెండ్షిప్ మొదలైంది. శోభితకు ఫుడ్ అంటే చాలా ఇష్టమట. మరోవైపు చైకి కూడా ఫుడ్ అంటే ఇంట్రెస్టింగ్. అలా వీరి ఇంట్రెస్ట్లు మొదట కలిశాయి. ఆ తరువాత ఇన్స్టాలో ఒకరిని మరొకరు ఫాలో కావడం మొదలు పెట్టారు. ఒకరి ఫోటోలకు మరొకరు లైక్స్ కొట్టడం స్టార్ట్ చేశారు. ముందు అభిరుచులు కలిశాయి, తరువాత అభిప్రాయాలు కలిశాయి. ఫైనల్లీ ఇద్దరి మధ్య లవ్ కన్ఫర్మ్ అయ్యింది. శోభిత ముంబైలో ఉండేది. తన కోసం చై చాలా సార్లు హైదరాబాద్ నుంచి ముంబై ట్రావెల్ చేసేవాడట. ఎప్పుడు ప్రేమలో పడ్డారు, ఎప్పుడు చెప్పుకున్నారు అనేది వీరిద్దరూ రివీల్ చేయకపోయినా ఫ్రీ టైంలో ముచ్చట్లు మిగతా ప్రేమికులు లాగానే పార్కులు గంటల తరబడి ఫోన్లో చాటింగ్స్ జరిగేవట. ఈలోపు వీరిద్దరి గురించి ఇటు ఫ్యామిలీకి అటు ఫ్యామిలీకి తెలిసిపోయింది. చూడముచ్చటైన జంట అంటూ ఆశీస్సులు అందించడం జరిగిపోయింది. అయితే ఈ ఏడాది గోవాలో ఒక మంచి ముహూర్తం చూసి నాగ చైతన్య శోభితకు పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చేశాడట. అలా వీరిద్దరూ 7 అడుగులు వేశారు. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఒక సినిమా ప్రారంభమై టీజర్ రిలీజ్ అయి అనౌన్స్మెంట్ కూడా వచ్చి ఆ తర్వాత అంతా తూచంటే ఎలా ఉంటుంది? డెకాయిట్ పరిస్థితి అలాగే ఉంది. ముందు శృతి హాసన్ హీరోయిన్ అన్నారు, ఇప్పుడు ఆమె స్థానంలో కొత్త కథానాయికి వచ్చింది. ఇంతకీ శృతి ఏమైంది? శేష్తో మూవీని ఎందుకు వదులుకుంది? శేష్ బర్త్డే కానుకగా అతను నటిస్తోన్న కొత్త చిత్రం డకాయిట్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఇవి. నిజానికి ఇదే టైటిల్ తో గతంలో వచ్చిన వీడియోలో శృతి హాసన్ కనిపించింది. ఇప్పుడు సడన్ గా శృతి స్థానంలో మృణాల్ ఠాకూర్ వచ్చింది.
నిజానికి ఈ చిత్రం నుంచి శృతి తప్పుకుందని అక్టోబర్లోనే గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. శేష్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్, పైగా నాగార్జున నిర్మాత. ఇలాంటి చిత్రాన్ని శృతి ఎందుకు వదులుకుంది? డకాయిట్ కథ శృతి హాసన్ కు బాగా నచ్చింది. అయితే ఇదే సమయంలో రజనీకాంత్ చిత్రం కూలీలో నటించే ఛాన్స్ రావడంతో డకాయిట్ డేట్స్ ను అటు టర్న్ చేసింది. దాంతో ప్రాజెక్టులోకి సీతారామం ఫేమ్ మృణాల్ అడుగుపెట్టింది. తెలుగులో మృణాల్ ఒకే తరహా పాత్రలో కనిపించాలి అనుకోవడం లేదు. అందుకే డకాయిట్ లాంటి మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. త్వరలో ప్రభాస్ తో కలిసి స్పిరిట్ లోనూ నటించబోతోంది. బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లిస్టు తీస్తే ఒకప్పుడు బాహుబలి 2 హిందీలోనే 500 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత ఇప్పుడు పుష్ప 2 ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలవబోతోంది. సరాసరి 700 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. ఈ రెండు రికార్డులు కూడా తెలుగు దర్శకులే కొట్టారు. అందుకే హిందీ హీరోలు తెలుగు దర్శకులకు కాల్స్ కలుపుతున్నారు. కథ ఉంటే చాలు, వినడం కూడా వద్దు, డైరెక్ట్ గా సినిమా చేసేద్దామంటున్నారు. బాహుబలి సీక్వెల్స్ తో రాజమౌళి, పుష్ప సీక్వెల్స్ తో సుకుమార్, యానిమల్ తో సందీప్ వంగ, దేవరతో కొరటాల శివ, ఇలా తెలుగు దర్శకులు బాలీవుడ్ వెళుతున్నారు. అక్కడి ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఆల్రెడీ లైన్ లో గోపీచంద్ మలినేని ఉన్నాడు. సన్నీ డియోల్ తో కలిసి జాట్ తెరకెక్కిస్తున్నాడు. టీజర్ చూసే బాలీవుడ్ మైండ్ పోయింది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి వంశీ పైడిపల్లి వచ్చాడు. ఏకంగా ఆమీర్ ఖాన్ కు కథ వినిపించి సినిమా సెట్ చేసుకున్నాడని టాక్. అసలే బాలీవుడ్ లో టాలీవుడ్ డైరెక్టర్స్ రూల్ నడుస్తోంది. అందుకే ఆమీర్ ఖాన్ కూడా మహర్షి దర్శకుడు చెప్పిన కథకు ఫిదా అయ్యి సినిమా చేసేందుకు డేట్స్ ఇచ్చాడని సమాచారం. ప్రభాస్ తో మున్నా, ఎన్టీఆర్ తో బృందావనం, రామ్ చరణ్ తో ఎవడు, ఆ తరువాత ఊపిరి లాంటి వైవిధ్యమైన చిత్రం, ఆ తరువాత మహర్షితో మెసేజ్, లాస్ట్ ఇయర్ వారీసుతో కోలీవుడ్ కు రీఎంట్రీ. ఇది వంశీ పైడిపల్లి జర్నీ. 17 ఏళ్ల కెరీర్ లో 6 సినిమాలు మాత్రమే తీశాడు. అయితే 100% స్ట్రైక్ రేట్ ఉంది. అందుకే ఆమీర్ కూడా వంశీకి డేట్స్ ఇచ్చాడనేది టాక్.